సిద్దిపేట నియోజకవర్గంలో 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చిన్నకోడూరు మండలం చందులాపూర్ గ్రామం నీట మునిగిపోయింది. పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామంలోని వీధుల గుండా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమరవెల్లి, మధూర్, దాల్మిట్ట మండలాల్లో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వరుణుడు బీభత్సం సృష్టించాడు. చేర్యాల మండలంలో తాడూరు వాగు అలుగు పారడంతో చిట్యాల, దానంపల్లి, తాడూరు, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరవెల్లి మండలంలో 100 ఎకరాలు నీట మునిగిపోయాయి. సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం. రహదారులన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. శ్రీనగర్ కాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీగా వరద నీరు రోడ్లపై నుంచి ప్రవహిస్తోంది. సిద్దిపేట మున్సిపల్ అధికారులు రోడ్డుపై వరద నీటిని తొలగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి, అక్బర్పేట మండలంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద చేరింది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపడుతున్నాయి. సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి, దుబ్బాక సిఐ శ్రీనివాస్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇటు తూప్రాన్ జిల్లా, మెదక్ జిల్లా తూప్రాన్లో కూడా కుండపోతగా వర్షం. హల్దీ వాగు ఉగ్రరూపం దాల్చింది. కృష్ణపూర్ వాగుపై నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా బ్యారికేడ్లు పెట్టి రోడ్ను మూసేశారు అధికారులు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా తొగుటలో 2 రోజుల నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. లింగాపూర్ వద్ద మల్లనసాగర్ ఉపకాలువ తెగిపోయింది. దీంతో కాలువ పరిధిలో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లా అక్కన్నపేట రైల్వే అండర్ పాస్ వద్ద వరద బీభత్సం సృష్టించింది. కొంతమంది స్థానికులు అండర్ పాస్ దాటలేక ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే వాహనం ఆపి వారిని సురక్షితంగా రోడ్డు దాటేలా సాయం చేశారు. ప్రజల ప్రాణ భద్రత కోసం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే పోలీస్ సిబ్బంది తమ విధి నిర్వహణతో పాటుగా సేవాభావాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రజల మనస్సును గెలుచుకున్నారు.
మెదక్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వరద నష్టంపై స్థానికంగా ఉన్న రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టుకో